హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సోగ్గాడే చిన్న ఆయన. ఒకప్పుడు సోగ్గాడు అంటే శోభన్ బాబు గారి పేరే మొదట గుర్తొస్తుంది. అలాంటి అందగాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అంటూ చాలామంది అప్పుడు చెప్పారు. అయితే చాలా ఎర్లీగా కూడా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అండ్ తన సినిమాలు ఇప్పుడు కూడా ఎంతోమంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు అతని సినిమాలు కాకుండా అతని రీల్స్ అన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు కూడా ఎవరా హీరో ఇంత అందగాడ అన్నట్టు కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈ ఏఐ క్రియేషన్ వల్ల శోభన్ బాబు గారితో క్రియేట్ చేసినటువంటి ఈ రీల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇటువంటి అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, శోభన్ బాబు గారిని ఎందుకు ఈ మధ్యన రీల్స్లో ఏఐ క్రియేట్ చేసుకుంటూ హైలైట్ చేస్తున్నారు? సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కేవలం శోభన్ బాబు గారి గురించి ఎందుకు? అంటే మీ మనసు కూడా పాడైపోయిందా రీల్స్ చూడంగానే? అంటే చాలా అందంగా ఉన్నాడు. అదే మరి అప్పట్లోనే మహిళలు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉండేవాడు శోభన్ బాబుకి. ఎందుకంటే చాలా అందగాడు. అంత అందంగా ఉన్నది ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, వీళ్ళిద్దరు చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు చూస్తేనే మనకు ఆ రీల్స్ చూస్తుంటే అందరూ శోభన్ బాబుని ఎందుకు చేస్తున్నారు, వేరే హీరోని చేయొచ్చు కదా, అర్థం చేయరు. కారణం ఏంటంటే శోభన్ బాబు అందం ఎవరికి మళ్ళీ రాదు అది. ఎందుకంటే పైగా ఆ ఫిట్నెస్ ఫిజిక్ కూడా ఎవరో చేశారు. ఏఐ టూల్స్ అని చాలా వచ్చేసినాయి ఇప్పుడు టెక్నాలజీలో. ఆ ఏఐ టూల్స్లోంచి కొన్ని టూల్స్లో పెట్టుకుని మనం చాలా సింపుల్గా చేసేయచ్చు. ఇది చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే సోగ్గాడు మళ్ళీ పుట్టాడనే సినిమా చేస్తారేమో అనిపిస్తుంది. అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్లో వచ్చిన సోగ్గాడు సినిమా పెద్ద హిట్. అప్పట్లో పెద్ద సెన్సేషన్. జయచిత్ర, జయసుధ హీరోయిన్లు. అది పెద్ద హిట్ సినిమా అప్పట్లో సోగ్గాడు. అలాంటి సినిమాని మళ్ళీ సోగ్గాడు మళ్ళీ పుట్టాడని ఈ పాత్రను పెట్టి ఇలా క్రియేట్ చేసిన ఒక పాత్రను పెట్టుకుని, ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వాలి. సోనం గారి అబ్బాయి ఒప్పుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఎవరైతే రీల్స్లో ఉన్నాడో, యాక్టివ్గా చక్కగా స్మార్ట్గా ఉన్నాడో అతనితోనే తీసుకుంటే అదే హాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన ఒరిజినల్ లేకపోతే వీళ్ళు ఇక్కడ ఎవరైనా చేయొచ్చు. ఇవాళ ఆ టెక్నాలజీ కొన్ని యాప్లు ఉన్నాయి, దాంట్లోంచి మనం తయారు చేసేయచ్చు. ఎందుకంటే ఫేస్ తీసుకుంటాం, డీప్ ఫేక్ టెక్నాలజీలో ఫేస్ తీసుకుంటాం, దాన్ని అతను ఆ బాడీ మాత్రం వేరే అతని బాడీ. బట్ యాక్చువల్ బాడీ ఫేస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది, కంప్యూటర్లో సెట్ అయిపోద్ది. అదే చెప్పేది, భవిష్యత్తులో ఇప్పుడు సోనం గారిని మనం తీసుకురాలేము, రీప్లేస్ చేయలేము, కానీ ఆ వాయిస్ తేలేము. మీరు బాడీని తీసుకొస్తారు కానీ వాయిస్ తేలేం. మళ్ళీ అదొక సమస్య ఉంది. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి సోనం లాగా డబ్బింగ్ చెప్పించాల్సింది తప్పితే మరో మార్గం లేదు. మొత్తానికైతే ఆడవాళ్ళు అందరు మనసును మళ్ళీ దోచుకున్నాడని చెప్పొచ్చు సోనం బాబు. ఈ రీల్స్ ద్వారా మాత్రం చూసుకుంటే చాలా వైరల్ అవుతున్నాయి. ఎవరో ఇట్లాంటి పెట్టిన సోనం బాబు మీద వీడియో పెట్టినా కానీ, రీల్స్ పెట్టినా కానీ మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. అది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టు సీనియర్ రామారావు కానీ లేదంటే నాగేశ్వరరావు గారిని వాళ్ళని కూడా పెట్టినా అబ్బాయి బాడీ మ్యాచ్ అవ్వదేమో అని అనిపిస్తుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఖచ్చితంగా మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మనకి చెప్పిన ఈ కుర్రాడు ఇంకా స్మార్ట్గా ఉన్నాడు. సోనమ్మ గారు అప్పుడు మరీ సన్నగా ఉంటే యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఇంకా ఫిట్ కొద్దిగా సోనమ్మ గారు ఇంకా బాడీ ఉంటుంది కొద్దిగా, అంటే ఆ రూపం వేరుగా ఉంటుంది. ఇది స్మార్ట్గా మరీ వయసులో ఉన్న కుర్రవాడు, 20 ఏళ్ల కుర్రవాడు, 22 ఏళ్ల కుర్రవాడు లాగా అంత స్మార్ట్ బాడీ ఇది. 6 pack బాడీ ఉంది. ఆ బాడీకి సోనమ్మ గారికి ఫేస్ వచ్చింది. కానీ ఆ లుక్ అయితే చూడటానికి మళ్ళీ ఆడవాళ్ళు అందరూ అరే అద్భుతంగా ఉన్నాడని ప్రేమించి మళ్ళీ మనసు పారేసుకునే పరిస్థితి ఆ రీల్స్ చూస్తే వచ్చేస్తుంది. మరి నిజానికి చాలామంది చూస్తున్నారు. అమ్మాయిలందరూ చూసి అరే సోనం భలే ఉన్నాడు, ఈ కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు అని అందరూ అంటున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ కూడా ఆలోచన రావచ్చు, ఇదే టెక్నాలజీని ఉపయోగించుకుని మనం సినిమా ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. ఎందుకంటే సినిమా చేసే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. అసాధ్యం కాదని ఏమీ లేదు. ఫ్యూచర్లో మాత్రం సోనబాబుతో మళ్ళీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. సోనబాబు మళ్ళీ పుట్టారని సినిమా చేయొచ్చు కూడా. ఏ ఇయర్లో చనిపోయారండి శోభన్ బాబు గారు? ఆయన చనిపోయి చాలా కాలం అయింది. మెట్ల మించి పడి చనిపోయారు. ఆయన జనవరి 14 ఆయన పుట్టినరోజు. ఈ జనవరి 14 ఆయన పుట్టినరోజు. ఆయన సినిమాల్లోకి వారసులను తీసుకురాని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోనబాబే. వాళ్ళ అబ్బాయి ఒకే కొడుకు కరుణశేషు, 2 కూతురు, 2-3 కూతురు ఉన్నారు. వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఆ సినిమాను దూరం అయిపోయిన తర్వాత ఆయన ఇక ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఇక బయట వాళ్ళు సినిమా సంబంధాలు, సినిమా ఇవి లేవు. తక్కువ మంది ఫ్రెండ్స్, సినిమా ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది వాళ్ళతోనే మాట్లాడేవాడు ఆయన. ఒక సిస్టమేటిక్, ఒక క్రమశిక్షణ అలా చేసేవాడు. ఆయన ఆస్తులు బాగా పెంచుకున్నాడు. అంటే భూమి మీద పెట్టాడు. సంపాదించిన ప్రతి రూపాయి భూమి మీద పెట్టి
చేసుకున్నాడు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఆ సినిమాలు కార్తీక దీపం కానీ, ఇల్లాలు కానీ, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. సోనబాబు సినిమాలు సోగ్గాడు కానీ, జేబు దొంగ, బాబు, ఇట్లా జీవన జ్యోతి, ఆయన సినిమాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మంచి మంచి హిట్లు, అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా లైక్ చేసే సినిమాలు. ముఖ్యంగా ఇద్దరు పెళ్ళాల సినిమాలే ఎక్కువ ఉండే సోనబాబుకి. ఏమండి ఆవిడ వచ్చింది కూడా తర్వాత సెకండ్ జనరేషన్ వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయిన సినిమాలు ఇవన్నీ కూడా. అదే ఆ ప్లేస్ని రీప్లేస్ జగదో రీప్లేస్ చేస్తారనుకున్నారుగా, చేయలేకపోయారు. కానీ సోనబాబు ప్లేస్ ఎప్పుడు సోనబాబుదే. పైగా మళ్ళీ ఆ హీరో ఖచ్చితంగా ఇద్దరు హీరోలు ఉండేవారు అప్పట్లోనే. అప్పట్లో పెట్టేవాళ్ళు. సోనబాబు ఉంటే ఇద్దరు హీరోలు ఉండాల్సిందే. దేవత సినిమా కానీ, అట్లాగే కృష్ణ సోనబాబు సినిమాలు మండే గుండెలు ఇట్లా కాంబినేషన్లో వచ్చినాయి. ముందడుగు, మండే గుండెలు ఇలాంటి సినిమాలు కూడా మల్టీ స్టార్ సినిమాలు కృష్ణ సోనబాబు చేసేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు చేసేవాళ్ళు. ఇట్లా ఈ కాంబినేషన్స్ ఉండేవి. అప్పట్లో చేసేవాళ్ళు. పెద్ద నేను స్టార్ హీరోని వేరే హీరోతో నేను చేయను అనే పరిస్థితి ఉండేది కదా. ఇప్పుడు చేయడానికి ఇష్టపడతలా. ఈ మధ్యనే రామ్ చరణ్ నేను ఎన్టీఆర్ని కలిపారంటే అది రాజమౌళి గారు సెలవు అనుకోవాలి. RRR సినిమా వచ్చిందంటే సాధారణంగా ఇప్పుడు జనరేషన్ హీరోలు అంటే నా స్థాయి నాదే, వాళ్ళ స్థాయి వాళ్ళదే, వీళ్ళతో కలపొద్దని చెప్తారు. అలాంటి సినిమాలు బ్యాలెన్స్ చేయాలని చాలా కష్టం అయ్యేది. అప్పట్లో కూడా సోనబాబు పేరు ముందు వేయాలి, కృష్ణ పేరు ముందు వేయాలి అనే పెద్ద సమస్య వచ్చేది. టైటిల్స్ లో మీ అభిమాన హీరోలు వేసేవాళ్ళు, పేర్లు వేసేవాడు కాదు. ఇది ఒక పెద్ద సమస్య. అయితే అప్పట్లో ఎక్కువ ఎవరితో చేశారు శోభన్ బాబు గారు? ఏ హీరోతోనే? హీరోయిన్లా? హీరోయిన్లు కానీ హీరో కానీ ఎక్కువ హీరోలు కృష్ణ గారితో చాలా ఉన్నాయి సినిమాలు. ఎన్టీఆర్ గారితో సినిమాలు చేసాడు ఆయన. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో కృష్ణరాజు గారితో ఉన్నాయి. అందరితో ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతోనూ సినిమాలు ఉంటాయి. కృష్ణ గారు కూడా అందరితో చేశారు. కృష్ణ గారు ఎన్టీఆర్ చేశారు, కృష్ణ గారు నాగేశ్వరరావు గారు చేశారు. అందరూ ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. అట్లా ఒకవేళ శోభన్ బాబు గారు కనుక ఇప్పుడు ఉండుంటే ఇప్పుడున్న సినిమాలలో ఎట్లాంటి సినిమాకి అయితే బాగుంటారని మీకు అనిపిస్తుంది? చెప్పాగా, సోగ్గాడు సినిమానే. సోగ్గాడు మళ్ళీ పుట్టాడని తీసుకొస్తే మళ్ళీ అక్కడ హీరోయిన్ ఎవరింటే బాగుంటుంది అనే టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడంతా క్రేజ్ ఎక్కడ ఉందంటే రష్మిక మందన్న, శ్రీలీల, ఇప్పుడున్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏదైనా కీర్తి సురేష్ అలాంటి వాళ్ళు తీసుకొచ్చేసినా బాగానే ఉంటుంది. వాళ్ళతో ఇప్పుడు AI యూజ్ చేసుకొని అది చేసుకుంటే భవిష్యత్తులో నేను కూడా ఈ టెక్నాలజీ సినిమాలు వచ్చేస్తాయి. ఎంతో దూరంలో లేవు ఆ సినిమాలు కూడా. ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే సోనబాబు ఫ్యామిలీ నుంచి అనుమతి ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. సో ఇదండి, మీకు కూడా శోభన్ బాబు సినిమా ఏ సినిమా నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాకుండా నెక్స్ట్ ఏ సినిమా మళ్ళీ అతను తీస్తే బాగుంటుంది, ఏఐలో కనుక వచ్చినట్లయితే టెక్నాలజీ వస్తే ఏ సినిమా రీమేక్ చేసినా లేదంటే దానికి సీక్వెల్ చేసినా బాగుంటుందో కూడా చెప్పండి.